జరిగింది. ఇక 2 రోజుల పాటు పోలీస్ కస్టడీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండబోతున్నారు. అయితే ఆయన్ని జైల్లో మాత్రమే విచారించాల్సిందిగా కోర్టు ఆదేశించడం జరిగింది. ఇక జైల్లో లాయర్ల సమక్షంలోనే విచారించేందుకు అనుమతించింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు పిన్నెల్లి. ఇక అదనపు విచారణ కోసం కస్టడీ అప్పగించాలన్నారు పోలీసులు. ఇటీవలే వైసీపీ అధినేత జగన్తో కూడా ములాఖాత్ అయ్యారు. సో మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వంసం కేసు కావచ్చు, ఆ తర్వాత అధికారులకు సంబంధించి వాళ్ళని అడ్డుకోవడం కావచ్చు, వారి మీద కొంత దాడి చేసినట్టుగానే అక్కడ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అటెంప్ట్ మర్డర్ కూడా ఆయన మీద నమోదైన పరిస్థితి కనబడింది. సో మొత్తం మీద 2 కేసులు, ఓవరాల్ 4 కేసులు ఆయన మీద. ఈ 4 కేసుల విషయంలో ఆయనకు మొదట్లో కొంత ఎన్నికల ఫలితాల కంటే ముందు కొంత ఉత్కంఠ రేపినప్పటికీ ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తర్వాత విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఆయన్ని బెయిల్ తోసిపుచ్చింది, బెయిల్ని బ్రేక్ చేసింది. దీంతో పోలీసు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు. ఇక పోలీస్ కస్టడీ కోరుతూ నిన్న పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. కానీ 2 రోజులు ఏదైతే వాళ్ళు కోరినటువంటి వారం రోజుల కస్టడీ కోరడం జరిగింది. కానీ 2 రోజులు మాత్రం అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ 2 రోజులు కూడా జైల్లో ఆయన లాయర్ సమక్షంలోనే విచారించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇక ఈ రోజు రేపు 2 రోజులు కూడా పోలీస్ కస్టడీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండబోతున్నారు. జైల్లోనే ఆయన్ని పోలీసులు విచారించబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రామారావు అందిస్తారు. ఎస్ రామారావు. సో పిన్నెల్లిని పోలీసులు విచారణ నిమిత్తం కోరడం జరిగింది. విచారణ కోసం వాళ్ళు కొంత పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో. ఎందుకు కోర్టు జైలు ఆవరణలోనే చేయాలంటూ ఆదేశం జారీ చేయడం జరిగింది. లాయర్ సమక్షంలో కూడా వారిని విచారించాల్సింది కోరడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు మాచర్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 4 రోజుల పాటు విచారణకు తమ కస్టడీకి ఇచ్చినట్లయితే విచారణ చేపట్టి ఈ కేసులో కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకోవాలి. సో ఆ సమాచారం సేకరించడంలో భాగంగా విచారణకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మాచర్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీని మీద రాత్రి మొత్తం విచారణ జరిగింది. విచారణ తర్వాత ఫైనల్ గా మాచర్ల కోర్టు 2 రోజుల పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అయితే ఇందులో కూడా కండిషన్స్ పెట్టింది. పోలీసులు అయితే మాత్రం తమ కస్టడీకి ఇవ్వాలి, తమ కస్టడీకి ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడానికి అవకాశం ఉందని కోరారు. అయితే పిన్నెల్లి తరపు న్యాయవాదులు అయితే మాత్రం పోలీస్ కస్టడీకి సంబంధించి విచారణకు సంబంధించి నెల్లూరు జిల్లా జైల్లోనే విచారణ జరపాలని కూడా వాళ్ళు కోరటం జరిగింది. అయితే పోలీసులు కోర్టుకు చెప్పడం జరిగింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా విచారణ చేస్తాము, ఒకవేళ ఏదైనా మాచర్లకు చేసుకొచ్చినట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, అయితే క్రోసూరులో ఉంచాను, పల్నాడు జిల్లాలోనే మరో ప్రాంతంలో ఉంచి విచారణ చేస్తామని చెప్పినప్పటికీ కూడా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు విచారించుకోవాలంటే ఎక్కడైనా విచారించుకోవచ్చు, వాళ్ళ కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన పరిస్థితి అయితే లేదు. సో నెల్లూరు జిల్లా జైల్లో విచారణకు అనుమతించాలని పిన్నెల్లి తరపు న్యాయవాదులు కోరటం జరిగింది. దీంతో 2 వైపుల వాదనలో ఉన్నటువంటి జడ్జి 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి, పోలీసులు 4 రోజులు కోరితే 2 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించారు. 8, 9 తేదీల్లో ఈ 2 రోజులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారించుకోవడానికి కోర్టు అనుమతించింది. అయితే ఈ 2 రోజులు కూడా పిన్నెల్లి తరపు న్యాయవాదులు కూడా అక్కడ ఉంటారు. సో వాటితో పాటు వెబ్ కాస్టింగ్ తో, ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారించేది మొత్తం వెబ్ కాస్టింగ్ లో రికార్డు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే మాత్రం మాచర్లో పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో దేశంలో సంచలనం సృష్టించినటువంటి ఏదైతే ఈవీఎం రామారావు ప్రస్తుతం పిన్నెల్లి మీద 4 కేసులు ఉన్నాయి సుమారుగా. ఒకటి మహిళ మీద దుర్భాషలాడిన కేసు కావచ్చు, సిఐపై హత్యాయత్నం కేసు కావచ్చు, మరొకటి అక్కడ టీడీపీ ఏజెంట్ని హత్య చేసేందుకు ప్రయత్నించాడు, ఆ వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడడం అనే కేసు కావచ్చు, ఈవీఎం ధ్వంసం కేసు. సో 4 కేసుల్లో ఎటువంటి విచారణ పోలీసు అధికారులు చేపట్టబోతున్నారు? సో ఖచ్చితంగా ఈ 4 కేసులకు సంబంధించి ఈవీఎం ధ్వంసం కావచ్చు, అలాగనే అక్కడ ఈవీఎం ధ్వంసం చేసిన సమయంలో అడ్డుకున్నటువంటి టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుని బెదిరించడం కావచ్చు, అలాగే మహిళను బెదిరించడం తుమ్మూరుకోట్లు, దాంతో పాటు కారంపొడి నారాయణ స్వామిని మీద దాడి. సో ఈ 4కి సంబంధించి కూడా పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రశ్నించనున్నారు. ఈ 4కి సంబంధించి ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారణలో వీటికి సంబంధించి ఆయన వద్ద నుంచి ఏం సమాధానం రాబట్టే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుని బెదిరించారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద దాడి జరిగింది. ఆయన భయంతో, ప్రాణభయంతో ఆ ఇంట్లోనే ఏదైతే ఇంక అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. చివరికి 10 రోజుల తర్వాత బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో నంబూరు శేషగిరిరావు మీద ఎవరు దాడి చేశారు, ఆ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్నట్టు పోలీసులు ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. సో అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చిందనే దాని మీద కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రామారావు, ఇంకా పోలీసు విచారణకు అనుమతించిన కోర్టు ఇంకేం కండిషన్స్ పెట్టిందంటే ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మాత్రమే కస్టడీ తీసుకొని విచారించాలి, లేదంటే ఇంకేదైనా కండిషన్స్ లాంటివి ఉన్నాయా? ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టులోనే ఏదైతే కోర్టు కొన్ని కండిషన్స్ తోనే అనుమతిచ్చింది విచారణకు సంబంధించి. ఆయన న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారణ మొత్తాన్ని వెబ్కాస్టింగ్ లో రికార్డ్ చేయాలని కూడా సో నిర్ణయించడం ఏదైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పైన 10 గంటల కాడి నుంచి 5 గంటల లోపు మాత్రమే విచారించాలని కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి కొన్ని షరతులు అయితే, ఎందుకంటే ఆ సమయంలోనే విచారించాలి, న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి కూడా 2 రోజులు సమయం అయితే సరిపోదు, 4 రోజులు సమయం కావాలని కోరినప్పటికీ కూడా కోర్టు 2 రోజులు మాత్రమే ఆ విచారణకు అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ 2 రోజుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి వీలైనంత వరకు ఎక్కువ సమాచారాన్ని, ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు కూడా పోలీసు వారితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సెల్ టవర్ డేటా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సెల్ టవర్ డేటా ఆధారంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రశ్నించనున్నారు. ఎందుకంటే కారంపూడిలో గొడవ జరిగినప్పుడు భారీ స్థాయిలో 200 నుంచి 300 మంది దాకా కర్రలు, రాడ్లు పట్టుకొని స్వైర విహారం చేశారు, టీడీపీ కార్యాలయం ధ్వంసం చేశారు, అలాగనే కారంపూడి సిఐ నారాయణ స్వామి మీద దాడి చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి వీడియో కాల్స్, వీడియో డేటా అనేది, వీడియోస్ అనేది ఉన్నది. సో ఈ డేటా ఆధారంగా ప్రశ్నించనున్నారు. ఈ దాడికి సంబంధించి ర్యాలీలో ఏదైతే 200 మంది తిరిగిన సమయంలో పిన్నెల్లి అనుచరులు కూడా ఉన్నారు. అలాగనే అక్కడ సెల్ టవర్ కాల్ డేటా కూడా, సెల్ టవర్ నుంచి డేటా కూడా సేకరించడం జరిగింది. సో అక్కడ డేటాకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలతో పిన్నెల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం పిన్నెల్లి నెల్లూరు జైల్లో సర్వసాధారణ ఖైదీలాగా ఉన్నారా, లేదంటే ఆయనకి మాజీ ఎమ్మెల్యే కాబట్టి విఐపి ట్రీట్మెంట్ ఉందా? మనోజ్, పిన్నెల్లిని అయితే మాత్రం జైలు అధికారులు సాధారణ ఖైదీలాగానే ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే కోర్టు కూడా ఎటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు. సో దీనికి సంబంధించి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలని కానీ, ఇతర సదుపాయాలు కల్పించాలని కానీ కోరినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన్ని సాధారణ ఖైదీలాగానే ట్రీట్ చేస్తున్నారు. ఆయన తరపు న్యాయవాదులు కూడా, ఆయన తరపున వాదించినటువంటి న్యాయవాదులు కూడా ఎటువంటి ఇది ప్రత్యేకమైన వస్తువులు కావాలని కోరినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. సో ఈ నేపథ్యంలోనే ఆయన జిల్లా జైల్లో, నెల్లూరు జిల్లా జైల్లో అయితే మాత్రం సాధారణ ఖైదీలాగానే పరిగణిస్తున్నారు. అందరు ఖైదీలతో సమానంగానే ఉంచుతున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఒక ఫెసిలిటీ అయితే ఒక్కటైతే ఉంది, ఆయన ఒక్కరిని మాత్రమే జైల్లో ఆ బ్యారక్ లో ఉంచడం జరిగింది. మిగతా కొన్ని చోట్ల మిగతా బ్యారక్ల్లో అయితే మాత్రం కొంతమంది ఖైదీలతో కలిసి ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఆ ఒక్క ఫెసిలిటీ ఏదైతే ఆయన ఒక్కరిని మాత్రమే ఆ బ్యారక్ లో ఉంచడం జరిగింది. అంతకు మించి ఇతర ఫెసిలిటీస్ ఏదైతే ఆయన కావాలని వాళ్ళు పిన్నెల్లి తరపు న్యాయవాదులు కోరినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో జిల్లా జైల్లో మాత్రం ఆయన్ని ఒక సాధారణ ఖైదీలాగానే ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, రైట్ రామారావు, ఈ గౌరవులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీస్ అధికారులు కస్టడీ తీసుకోబోతున్నారు. లాయర్ల సమక్షంలోనే ఆయన నెల్లూరు జైల్లోనే విచారించే అవకాశం కనబడుతోంది. సుమారుగా 4 కేసుల విషయంలో ప్రస్తుతం ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. ఈవీఎంల ధ్వంసం కేసు విషయం కావచ్చు, మహిళపై దుర్భాషణ కేసు కావచ్చు, టీడీపీ ఏజెంట్ పైన కూడా తాను హత్యాయత్నానికి ప్రయత్నం చేశాడు, అక్కడ తన కార్యకర్తల ప్రోద్బలంతో తన మీద దాడికి ప్రయత్నం చేశాడన్న కేసు కావచ్చు, ఇక సిఐ నారాయణ స్వామికి సంబంధించి ఆయన మీద కూడా హత్యాయత్నానికి ప్రయత్నం చేశాడు, దాడి చేసే ప్రయత్నం చేశాడంటూ కూడా అదొక కేసు. ఓవరాల్గా 4 కేసుల విషయంలో నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు జీవితం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయనకి